మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు. అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ప్రపంచం కాచుకొని కూర్చుని ఉంటుంది. అంచనా వేయలేనిది, అవధులు లేనిది రెండే రెండు. ఒకటి నాన్న శ్రమ, రెండు అమ్మ ప్రేమ. కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాత దానితో అవసరం లేనట్టుగా భావిస్తున్నారు. అది వస్తువైనా సరే లేదా మనిషి అయినా సరే. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవరూ ఏడిపించరు. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని, మితిమీరిన అహంకారాన్ని, బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తాయి. నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా మన చెయ్యికి కాలక తప్పదు. నువ్వు కావాలని పడ్డ వెనుక నుండి వేరొకరు తోసిన నీళ్లలో పడ్డవాడు తడవక తప్పడు. ఆ శ్రీనివాసుని నామము తెలుసో తెలియకో ఒక్కసారి స్మరించిన ఆయన నిన్ను కాపాడకుండా వదలడు. గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు. ద్వేషముతో ధనవంతుడు కాలేడు, కోపముతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనముతో మాత్రం భగవంతుడు కాగలడు. స్నేహం చేయడానికి ఒకే వయస్సు, అంతస్తు అవసరం లేదు. అర్థం చేసుకుని ఒక ఫ్రెండ్ ఉంటే చాలు. నేను ఎప్పుడు నవ్వుతున్నా అంటే నాకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు లేవని కాదు, వాటన్నింటినీ నవ్వుతూ గెలుస్తున్నా అని అర్థం. లక్షలు పోసి గడియారం కొన్నంత మాత్రాన నీ టైం ఏమీ మారదు. మారవలసింది టైం సెటప్ కాదు, నీ మైండ్ సెటప్. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది. ఆడవాళ్ళ వయసు మగవారి సంపాదన అడగకూడదంట అంటూ ఉంటారు కదా మన పెద్దలు. ఎందుకో తెలుసా? ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో, వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని పైకొస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్లతో పంచుకో, ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు.